హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. స్నేహం పేరుతో అతను నన్ను మోసం చేశాడు. హీ డిసీవ్డ్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. హీ డిసీవ్డ్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నేను వాళ్ళకి నిజం చెప్తాను. ఐ యామ్ గోయింగ్ టు టెల్ దెమ్ ద ట్రూత్. ఐ యామ్ గోయింగ్ టు టెల్ దెమ్ ద ట్రూత్. అతను ఇక్కడ ఉంటాడని అనిపించడం లేదు. ఇట్ డజంట్ సీమ్ దట్ హీ విల్ స్టే హియర్. ఇట్ డజంట్ సీమ్ దట్ హీ విల్ స్టే హియర్. ఇల్లంతా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. థింగ్స్ ఆర్ స్కాటర్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద హౌస్. థింగ్స్ ఆర్ స్కాటర్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద హౌస్. ఆమె సహాయం అడిగింది, ఎవరూ పట్టించుకోలేదు. షీ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ అండ్ నోబడీ కేర్డ్. షీ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ and nobody cared. నేను ఇంటికి తిరిగి వస్తున్నాను. I am returning home. I am returning home. అతను నిజం చెప్పలేదా? Didn't he tell the truth? Didn't he tell the truth? నువ్వు ఎప్పుడూ నన్ను చూసి అసూయపడుతున్నావు. యు హ్యావ్ ఆల్వేస్ బీన్ జెలస్ ఆఫ్ మీ. యు హ్యావ్ ఆల్వేస్ బీన్ జెలస్ ఆఫ్ మీ. అతను నన్ను వేచి ఉండేలా చేశాడు. హీ మేడ్ మీ వెయిట్. హీ మేడ్ మీ వెయిట్. వాళ్ళకి కూడా తెలియదు. ఈవెన్ దే డోంట్ నో. ఈవెన్ దే డోంట్ నో. అతని ప్రవర్తనలో చాలా క్రూరత్వం కనిపించింది. దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ వైల్నెస్ ఇన్ హిస్ బిహేవియర్. దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ వైల్నెస్ ఇన్ హిస్ బిహేవియర్. నేను చేయగలిగింది అంతే. దట్స్ ఆల్ ఐ కుడ్ డూ. దట్స్ ఆల్ ఐ కుడ్ డూ. అతనికి అబద్ధాలంటే అసహ్యం. హీ ఫీల్స్ రివల్షన్ టువర్డ్స్ లైస్. హీ ఫీల్స్ రివల్షన్ టువర్డ్స్ లైస్. నువ్వు నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్ why you are behaving like this with me. కిటికీలు శుభ్రం చేయలేదు. The windows are not cleaned. The windows are not cleaned. నేను ఇప్పుడు అంతే ఆలోచించగలను. That's all I can think of right now. That's all I can think of right now. మీరు నాకు మద్దతు ఇవ్వరని నాకు ఒక అపోహ ఉంది. ఐ హ్యాడ్ ఎ మిస్కన్సెప్షన్ దట్ యూ వుడెంట్ సపోర్ట్ మీ. ఐ హ్యాడ్ ఎ మిస్కన్సెప్షన్ దట్ యూ వుడెంట్ సపోర్ట్ మీ. అందరూ సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం లేదు. ఇట్ డజంట్ సీమ్ దట్ ఎవ్రీవన్ ఈజ్ రెడీ. It doesn't seem that everyone is ready. నేను అంగీకరిస్తాను. I would accept. I would accept. నాకు పరీక్ష అంటే భయంగా ఉంది. I feel dread about the exam. I feel dread about the exam. నేను మీ పట్ల ఓర్పుతో ఉన్నాను.
I have been patient with you. I have been patient with you. వాళ్ళు అప్పటికే బస్ స్టాప్కి చేరుకున్నారు. They have already reached the bus stop. They have already reached the bus stop. అతను తరచుగా ప్రశ్నలు అడగడానికి సిగ్గుపడతాడు. He often feels shy about asking questions. He often feels shy about asking questions. చేసేదేమీ లేదు. There is nothing to do. There is nothing to do. నేను నిరుత్సాహపడ్డాను, కానీ నేను వదిలిపెట్టలేదు. I was downhearted, but I didn't give up. I was downhearted, but I didn't give up. వాళ్ళకి వీలైతే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళతారు. They will definitely go there if they can. They will definitely go there if they can. ఎవరికైనా సహాయం చేస్తే నష్టమేమిటి? What's the harm in helping someone? What's the harm in helping someone? ఆమె ఈరోజు తన జుట్టును భిన్నంగా అలంకరించుకుంది. She styled her hair differently today. She styled her hair differently today. టీచర్ ఏమి వివరించారు? What did the teacher explain? What did the teacher explain? నా తల్లిదండ్రులు సాంప్రదాయ ఆహారాన్ని ఇష్టపడతారు. My parents prefer traditional food. My parents prefer traditional food. నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ ఇంత గందరగోళం పడలేదు. I have never been this confused in my entire life. I have never been this confused in my entire life. నగరం చాలా మారిపోయింది. The city has changed a lot. The city has changed a lot. సమావేశం తర్వాత మీకు ఎలా అనిపించింది? How did you feel after the meeting? How did you feel after the meeting? అలసిపోయినప్పటికీ ఆమె రేసును పూర్తి చేసింది. She finished the race in spite of being tired. She finished the race in spite of being tired. అతను వ్యాయామం చేయడం ప్రారంభించినప్పటి నుండి ఆరోగ్యంగా ఉన్నాడు. He is healthier since he started exercising. He is healthier since he started exercising. దాన్ని ఎలా నిర్వహించాలో నేను ఇంకా నేర్చుకుంటున్నాను. I am still learning how to handle it. I am still learning how to handle it. అతను ఆడంబరంతో ఐఫోన్ కొన్నాడు. He bought an iPhone just out of pretension. He bought an iPhone just out of pretension. ఈ ఉద్యోగానికి చాలా ఓపిక అవసరం. This job needs a lot of patience. This job needs a lot of patience.